శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం తృతీయ భాగం 27వ అంశం. విష్ణుదత్త దత్తస్తుతి. దత్తాత్రేయం హరిం కృష్ణ ఉన్మాదం ప్రణతోస్మ్యహం ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరం పిశాచరూపిణం విష్ణుం వందేహం జ్ఞానసాగరం యోగినం భోగినం నగ్న మనసూయాత్మజం కవిం భోగమోక్షప్రదం వందే సర్వదేవస్వరూపిణం ఉరుక్రమం విశాలాక్షం పరమానందవిగ్రహం వరదం దేవదేవేశం కార్తవీర్యవరప్రదం నానారూపధరం హృద్యం భక్తచింతామణిం గురుం విశ్వవింధ్యపదాంభోజం యోగిహృత్పద్మవాసినం ప్రణతార్తిహరం గూఢం కుత్సితాచారచేష్టితం మితాచారం మితాహారం భక్ష్యా భక్ష్య వివర్జితం ప్రమాణం ప్రాణనిలయం సర్వాధారం నతోస్మ్యహం సిద్ధసాధకం సంసేవ్యం కపిలం కృష్ణపింగళం విప్రవర్యం వేదవిధం వేదవేద్యం నియత్సమం పరాశక్తిపదాశ్లిష్టం రాజరాజ్యప్రదం శివం సుభదం సుందరగ్రీవం సుశీలం శాంతవిగ్రహం యోగినం రామయా స్పృష్టం రామ రామం రమాప్రియం ప్రణతోస్మి మహాదేవం శరణ్యం భక్తవత్సలం వీరం వరేణ్యం వృషభం వృషాచారం వృషక్రియం అలిప్తమనఘం మేధ్య మనాదిమగుణం పరం అనేకమేకమీశాన మనంతమనికేతనం అధ్యక్షమసురారాతిం సమం శాంతం సనాతనం గుహ్యం గభీరం గహనం గుణజ్ఞం గహ్వరాప్రియం శ్రీధం శ్రీశం శ్రీనివాసం శ్రీవత్సాంకం పరాయణం జపంతం జపతాం వంద్యం జయంతం విజయప్రదం జీవనం జగతత్సేతుం జానానం జాతవేదసం యజ్ఞమీజ్యం యజ్ఞభుజం యజ్ఞేశం యాజకం యజుః యష్టారం ఫలదం వందే సాష్టాంగం పరయాముదా. బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త, నీకు పూర్తిగా ప్రసన్నుడిని అయ్యాను. వరం కోరుకో, నా భక్తుడివైన నీ వాంఛితం తీరుస్తాను. దివ్యమైన నా అష్టోత్తర శతనామావళిని నీవు ఈ విధంగా ప్రకాశింపజేశావు. సులభ సుందర శైలిలో అందరికీ విన్న వెంటనే అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని, నా రహస్యాన్ని ఆవిష్కరించావు. అతి పురాతనమైన ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించిన వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగసిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు. నిజంగా పతియే దైవంగా కలది. ఈమె ప్రభావం ఎంతటిదో ఈనాడు నేను ప్రత్యక్షంగా చూశాను. ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న. నువ్వు సర్వవిద్యానిధివి. మీ దంపతులు ఇద్దరూ ఒకరికొకరు తగినవారు, సమానశీలురు, నాకు అత్యంతము ఆనందదాయకులు. దంపతులారా, నా అనుగ్రహం వలన మీరు జీవితాంతము సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగ విద్యా తత్పరులై పరమానందాన్ని పొందండి. చివరికి పరమానంద స్వరూపమైన నాతోనే లీనమవ్వండి. ద్విజవర్య, నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించు. దీనివలన నువ్వు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తే వారందరికీ ఆయురారోగ్య
ఐశ్వర్యాలు, ధనధాన్య యశస్శ్రీ సమృద్ధులు, పుత్ర పౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి ఒకటేమిటి, వారు కోరుకున్నవన్నీ క్షణంలో సిద్ధిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. నువ్వు ఈరోజు నిర్వహించిన శ్రాద్ధావిధి వలన నీ పితృదేవతలందరూ కర్మాపాస విముక్తులై శాశ్వతమైన బ్రహ్మలోక నివాసం పొందారు. అత్యంత దుర్లభమైన ముక్తిని వారికి ప్రసాదిస్తూ ఉన్నాను. నీ ఇంటి ముంగట రావి చెట్టు మీద ఉంటున్న రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేశాడు. నేటి శ్రాద్ధావిధిలో ఉచ్ఛిష్ట పాత్రాన్నాన్ని తిని అతడు ముక్తుడవుతాడు, స్వర్గలోకం చేరుకుంటాడు. ఇలా పలికి దేవదేవుడు ఆ విష్ణుదత్తుడి యొక్క చెవిలో దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. విష్ణుదత్తుడు అతని భార్యకు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. ఇద్దరూ ఏకాగ్ర చిత్తంతో జపించారు. దత్తదేవుడు తన అమృత హస్తాన్ని వారి శిరస్సులపై ఉంచి ఆశీర్వదించి మెరుపుతీగలాగా అదృశ్యమయ్యారు. సూర్యభగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులకు దివ్యస్థితిని అనుగ్రహించాడు. కామాగమనం కలిగిన దివ్య విమానాన్ని బహుకరించాడు. తలుచుకున్న వెంటనే దర్శనం ఇస్తానని వరము అనుగ్రహము ఇచ్చాడు. దంపతులిద్దరూ సాష్టాంగం పడ్డారు. కర్మసాక్షి వినువీధికి చేరుకున్నాడు. ఇలవేల్పు అయినటువంటి అగ్నిదేవుడు దంపతులకు వరాలు అనుగ్రహించాడు. అమ్మా, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతాను. నువ్వు ఏది కోరితే అది నెరవేరుస్తాను. విష్ణుదత్త, నువ్వు నన్ను నిత్యము యథావిధిగా ఆరాధిస్తూ ఉన్నావు కనుక నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నాను. నువ్వు మహా తేజస్వివి, అనుల్లంఘ శాసకుడివి, నిత్యసుఖివి, సర్వదేహ సుఖప్రదుడవు అగుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యాగకుండంలోనికి ప్రవేశించాడు. రాక్షసుడు వచ్చి ఉచ్చిష్టన్నాన్ని భుజించి రాక్షస రూపాన్ని విడిచిపెట్టి దివ్యసుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానం ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. దత్తపురాణం 27వ అంశం సంపూర్ణం.